కరోనా కాలంలో వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలతో సూర్య ఒక నటుడిగా మాత్రమే కాదు, కంటెంట్ హీరోగా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రెండు సినిమాలు ఆయన కెరియర్ లోనే ఒక మైలురాలుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా స్థాయి ప్రభావం చూపలేకపోయాయి. ప్రయోగాలు ఎన్నో చేశాడు, కొత్త జానర్లను ట్రై చేశాడు. మాస్ నుంచి క్లాస్ వరకు అన్ని రకాల కథలను సూర్య ఎంచుకున్నాడు. ఆయన బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలో ఇప్పుడు సూర్య కరుపు పేరుతో తమిళంలో, వీరభద్రుడు అనే పేరుతో తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందు ఆర్థిక ఇబ్బందులను, రిలీజ్ డేట్ మార్పులు, ఇలా కొన్ని సమస్యలు ఎదురైనా చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిజంగా సూర్యకు కంబ్యాక్ ఇస్తుందా? దేవుడు కోర్టులో దిగితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ఎంతవరకు పని చేసిందో ఒకసారి వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథలోకి వెళితే, తమిళనాడుకు చెందిన మునుస్వామి తన కూతురు మీనాకు ఆపరేషన్ చేయించేందుకు హైదరాబాద్ వస్తాడు. తన దగ్గర ఉన్న 60 సవర్ల బంగారం అమ్మి కూతురి ప్రాణాలు కాపాడాలని భావిస్తాడు. నగరానికి వచ్చిన వెంటనే అతని బంగారం దొంగలించబడుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొరికింది కేవలం 45 సవర్లేనని చెప్తారు. మిగిలినది ఏమైందో తెలియదు. కోర్టులో కేసు వేయమని సూచిస్తారు. ఇక్కడే రంగంలోకి వస్తాడు బేబీ కృష్ణ అనే లాయర్. పాత్రలో ఆర్జే బాలాజీ కనిపిస్తాడు. నిజానికి న్యాయం కోసం పోరాడే లాయర్ కాదు, కేసులు లాగుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ జడ్జిలతో చేతులు కలిపి అమాయకుల దగ్గర డబ్బులు దోచుకునే వ్యక్తి. మునుస్వామి కూడా అతని మోసానికి బలవుతాడు. చివరికి విసిగిపోయిన మునుస్వామి దేవుడు దిగి వచ్చే న్యాయం చేయాలి అని మొరపెట్టుకుంటాడు. వీరభద్రుడు రంగ ప్రవేశం చేస్తాడు. బేబీ కృష్ణ ఒక సవాల్ విసురుతాడు. నీకు నిజంగా ప్రజల్ని కాపాడే శక్తి ఉంటే దేవుడి పవర్స్ లేకుండా ఒక సాధారణ మనిషిలా వచ్చి ఈ సిస్టమ్ ని మార్చు అని కోరుకుంటాడు. దేవుడు ఒక సాధారణ లాయర్ రూపంలో కోర్టులోకి అడుగు పెడతాడు. అక్కడ నుంచే కథ కోర్టు డ్రామాగా మారుతుంది. మొదటి భాగం ఆసక్తికరమైన కోర్టు డ్రామా. సినిమా మొదటి భాగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడు ఆర్జే బాలాజీ కథను సీరియస్ గా తీసుకెళ్లే కొద్దీ ప్రయత్నం చేశాడు. కోర్టు ప్రపోజర్లు, కేసులలో జరిగే లూప్ హోల్స్, లాయర్ల మోసాలు, అమాయక ప్రజల పరిస్థితి, ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా మునుస్వామి పాత్ర ప్రేక్షకులని బాగా కనెక్ట్ చేస్తుంది. తన కూతురి ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న తండ్రి బాధ చాలా హృదయాన్ని తాకుతుంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం రెండు కోల్పోయే ఒక సామాన్యుడి పరిస్థితి బలంగా చూపించారు. సూర్య ఎంట్రీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆయన తెరపై కనిపించే ప్రతి సన్నివేశం థియేటర్లలో ఒక ఎనర్జీని పెంచుతుంది. ఇక్కడ ఒక చిన్న నిరాశ కూడా ఉంటుంది. టైటిల్ పాత్రలో ఉన్న సూర్యకి స్క్రీన్ టైం తక్కువగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వీరభద్రుడు ఎలా ఏ సిస్టమ్ ని ఎదుర్కొంటాడు అనే ఆసక్తితో ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక రెండో భాగం కాన్సెప్ట్ బలహీన పడిన చోట. సినిమా అసలు సమస్య రెండో భాగంలో మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎంతో బలంగా మొదలైన కథ సెకండ్ హాఫ్ లో కొంచెం దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. దేవుడు అనే కాన్సెప్ట్ ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. క్షేత్రపాలకుడు, సరిహద్దులు, పవర్స్ పనిచేసే ప్రాంతం వంటి అంశాలు కథలోకి తీసుకురావడం వల్ల ప్రేక్షకులకు అనేక సందేహాలు వస్తాయి. దేవుడి కథే అలా ఎందుకు చెయ్యలేడు? విలన్ ని ముందే ఎందుకు ఆపడం లేదు? పవర్స్ ఉంటే ఇంత కష్టం ఎందుకు అనే ప్రశ్నలు సహజంగానే ప్రతి ప్రేక్షకులకి కలుగుతాయి. కోర్టును మరో ప్రదేశానికి మార్చడం కొన్ని ఫాంటసీ సన్నివేశాల కథను కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న బలమైన ఎమోషన్ సెకండ్ హాఫ్ లో తగ్గిపోతుంది. క్లైమాక్స్ మాత్రం మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దారు. చివర్లో సూర్య చేసే విధ్వంసం, ఆయన చూపించిన ఆగ్రహం అభిమానులకు ఒక ఫన్ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా చెప్పాలనుకున్న అసలు పాయింట్ ఏంటి? ఈ సినిమా అసలు చెప్పాలనుకున్న విషయం చాలా బలమైనది. ఈ సమాజాన్ని దేవుడు వచ్చి మార్చలేడు అనే భావనను దర్శకుడు ప్రస్తావించాడు. మన దేశంలో న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న సాధారణ ప్రజల పరిస్థితి ఈ సినిమాలో చూపించాడు. కోర్టుకు వెళ్లడం అంటేనే శిక్షగా మారిపోయిందని చెప్పే డైలాగ్ ఈ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుంది. ఈ డైలాగ్ నిజంగానే ప్రేక్షకుల హృదయాలను బాగా తాకుతుంది. కోర్టుకు వెళ్తే శిక్ష పడడం కాదు, కోర్టుకు వెళ్లడం అంటే శిక్ష అని. సిస్టమ్ లోని అవినీతి, ఆలస్యం, డబ్బున్న వాళ్లకు మాత్రమే న్యాయం దక్కే పరిస్థితి, ఇవన్నీ సినిమాలో చాలా బలంగా కనిపిస్తాయి. సూర్య నటన ఎలా ఉంది? సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినది, ఆయన కనిపించిన ప్రతి సన్నివేశంలో ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. దేవుడి పాత్రలో ఆయన బాడీ లాంగ్వేజ్, కళ్ళల్లో కనిపించే తీవ్రత, కోపం అన్ని చాలా బాగున్నాయి. ఆయన పాత్రను ఇంకాస్త ఎక్కువగా వాడి ఉంటే సినిమా మరింత ఎలివేట్ అయ్యేది. చాలా సార్లు ఇది సూర్య సినిమానా లేదా ఆర్జీ బాలాజీ సినిమానా అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ మాత్రం కొన్ని చోట్ల సెట్ కాలేదు. సూర్య వాయిస్ లో ఉండే ఆ ఫీల్ ఎక్కడో తగ్గిపోయింది. ఆర్జే బాలాజీ హీరోనా, దర్శకుడా? ఈ సినిమాలో ఎక్కువసేపు కనిపించేది ఆర్జీ బాలాజీనే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన పాత్రను చాలా బలంగా రాసుకున్నాడు. నటన పరంగా ఆయన చాలా బాగా చేశాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేశాడు. దర్శకుడిగా ఆయన ఇంకొంచెం ఫోకస్ పెట్టాల్సింది అనిపిస్తుంది. తానే నటుడిగా ఉండడం వల్ల రెండో భాగం మీద కాస్త దృష్టి తగ్గిన
తగ్గినట్టుగా కనిపిస్తుంది. అతను కేవలం డైరెక్షన్ మాత్రమే చూసుకొని ఉంటే ఈ సినిమా మరింత స్ట్రాంగ్ గా వచ్చేది అనిపిస్తుంది. సినిమాలో త్రిష పాత్ర ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించదు. సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఒక లాయర్ గా ఆమె ప్రెజెన్స్ చాలా బాగా ఉంటుంది. ఆమె పాత్రను ఇంకా కాస్త డెప్త్ గా రాసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలో టెక్నికల్ అంశాలు, సినిమా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కోర్ట్ సెట్స్, దేవుడి ఎలివేషన్ సీన్లు, క్లైమాక్స్ విజువల్స్ అన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ అభిమానులకు బాగా నచ్చుతుంది. సాయి అభ్యంకర్ సంగీతం కొన్ని చోట్ల బాగున్నా పాటలు మాత్రం అంతగా గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలలో బాగా వర్కౌట్ అయ్యింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో షార్ప్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఎక్కువ అయ్యింది. ప్రేక్షకులకు నచ్చే అంశాలు, సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, కోర్టు డ్రామా, ఎమోషనల్ కాన్సెప్ట్, క్లైమాక్స్ మాస్ మూమెంట్స్, సమాజంపై చెప్పిన పాయింట్స్. నిరాశపరిచిన అంశాలు, సూర్యకి తక్కువ స్క్రీన్ టైం, సెకండ్ హాఫ్ బలహీనత, ఫాంటసీ ఎలిమెంట్స్ కన్ఫ్యూజన్, నెమ్మదిగా సాగిన కొన్ని సన్నివేశాలు, గుర్తుండిపోని పాటలు. ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే వీరభద్రుడు ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. దేవుడు కోర్టులోకి వచ్చి న్యాయం కోసం పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి భాగం చాలా బాగుంటుంది. రెండో భాగంలో కథ కాస్త బలహీన పడుతుంది. సూర్య అభిమానులకు మాత్రం ఈ సినిమా కొన్ని మాస్ మూమెంట్స్ వల్ల నచ్చే అవకాశం ఉంది. జై భీమ్ లేదా ఆకాశమే నీ హద్దురా స్థాయి ప్రభావం మాత్రం చిత్రంలో చూపించలేకపోయింది. సినిమా మొత్తంగా చూస్తే మంచి మెసేజ్ ఉన్న సినిమా, దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు గనక ఈ సినిమాని చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరి మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.